ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము క్రీస్తులో మనము ఏమై ఉన్నాము, మనము క్రీస్తులో ఏ విధంగా ఉన్నాము, క్రీస్తు మన కొరకు చేసినటువంటి కార్యక్రమాలని మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాము. మరలా ఇంకొకసారి క్రీస్తులో మనమేమై ఉన్నామో ఇంకొకసారి క్లుప్తంగా గమనిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. మనము చేసిన అపరాధములకు మనము ఏమీ చెల్లించకుండానే మనకు క్షమాపణ కలిగింది. ఎందు మూలంగా అనంటే మన అపరాధములన్నీ క్రీస్తు ఆయన మీద మోపుకొని మనకు ఉచితంగా ఇచ్చినటువంటి క్షమాపణ అని చెప్పి ఇక్కడ ఎఫెసీ అనేటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఆ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు, ఈరోజు క్రీస్తు మనకు చెప్తున్నటువంటి మాటలు. క్రీస్తు మన అపరాధములను ఆయన మీద మోపుకొని మనకు ఉచితముగా ఆయన క్షమాపణను అనుగ్రహించాడు. తర్వాత అదే గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఎఫెసీ 2:5-6. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము. చాలు. ఆయన కృప కొంతకాలము వటికే ఉండిపోదు. ఆ రాబోయే కాలంలో కూడా ఆయన కృప విస్తరించబోతుంది అనేటువంటిది ఇంకా కంటిన్యూలో ఉంటది. అయితే మనము చేసిన పాపములు బట్టి మనము మృతులమయ్యాము. మనం చచ్చిన వారమై ఉన్నప్పటికీ, మనం చచ్చిన వారంగా పడి ఉన్న సహితం కూడా దేవుడు మనల్ని చూసి మన మీద మనకున్నటువంటి శిక్ష, మన మీద ఉన్నటువంటి పాపము శాపమును ఆయన మీద మోపుకొని మనకు ప్రేమ, ఆయన మన మీద చూపిన ప్రేమ ద్వారా మనల్ని క్షమించి ఆయన రక్తధారను ప్రోక్షించి మనలను బ్రతికించి ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి మనలను శాశ్వతంగా రక్షించటం జరిగింది. ఆయన ఇచ్చిన ఈ కృప నిరంతరము ఉంటుంది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 2:10. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. చాలు. సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొంతమంది అధికారులు గాని, గొప్పవారు గాని, కొంత స్థాయి నుండి హెచ్చించబడినటువంటి వారు కానీ గర్వించదగ్గ విషయం ఏంటి అని అంటే వారిని చూసి గర్విస్తారు. లేదు అనంటే వారికి ఉన్నటువంటి స్థాయిని చూసి గర్విస్తారు. వారికి వచ్చినటువంటి పదవిని చూసి గర్విస్తారు. వారికి ఉన్నటువంటిది అంటే ఎదుటి వ్యక్తుల్లో తక్కువగా ఉన్నది ఆ వ్యక్తులు ఎక్కువగా ఉన్న విషయాలను, క్వాలిటీస్ ని బట్టి ఎదుటి వ్యక్తులు, మానవులు గర్విస్తూ ఉంటారు. అయితే సమస్తములో అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఒక శిరస్సు అనేది ఉంటుంది. ఆ శిరస్సు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము గర్వించదగినది ఏమీ లేదు అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనందరికీ తెలియజేస్తా ఉన్నారు. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 18, 19 వచనాలు. 17, 18. 2 కొరింథీ 5, 17, 18. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. పౌలు గారు ఆయన చేసే ఉద్యోగాన్ని ఆయన ఎదుటి వారికి చెప్తా ఉన్నారు, కొరింథీ సంఘానికి. ఏమని? నా సమాధానమును పరిచర్యను మాకు అనుగ్రహించను. దేవుడు ప్రతి మానవుడికి సమాధానమును అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? ఎవరెవరికి సమాధానం అంటే తండ్రికి మానవులకి సమాధానమును క్రీస్తు అనుగ్రహించాడు. ఈ క్రీస్తుని పరిచర్య నిమిత్తంలో ప్రతి ఒక్కరూ ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి అని చెప్పి అపోస్తులైన పౌలు గారు సెలవిస్తారు. సమస్తమును దేవుని వలనైనవి. సో సమస్తము సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దేవునితో మాత్రమే కలిగి ఉన్నవి. దేవుడు తప్ప వేటిని ఎవరును చేయలేదు, చేయనేరడు అనేటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత క్రీస్తులో మనం ఉంటే మనము నూతన సృష్టిగా ఉన్నట్లు. లేదు, మనం క్రీస్తులో లేకుండా లోకంలోనే ఉంటే మనం ఇంకా లోకంలోనే ఉన్నట్టు, పాపంలోనే ఉన్నట్టు దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. కాబట్టి క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని నిమిత్తమును, దేవుని వైపు ఉన్నవారు, దేవునికి నచ్చినటువంటి వారు అని చెప్పి పౌలు గారు సెలవిస్తా ఉన్నారు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి గలతీయులకు రాసిన పత్రిక 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. ఈ దుష్ట కాలంలో నుండి, ఈ దుష్టత్వంలో నుండి, దుష్టమైనటువంటి సాతాను క్రియల నుండి, దుష్టమైనటువంటి సాతాను ఆలోచనల నుండి మనలను రక్షించటానికి తండ్రి అయినటువంటి ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపించి మనము చేసిన పాపములు, అపరాధములు క్రీస్తు మీద మోపి క్రీస్తుని బలిగా చేసి మనలను తండ్రి రక్షించుకున్నటువంటి విధానం మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన మన ఎడల చూపిన ప్రేమను గమనిస్తాం. బైబిల్లో ఉండదు, మనము ఉచితముగా పొందాము ప్రేమను. మనము తిరిగి ప్రేమించామని దేవుడు ప్రేమించలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనకే మనం తిరిగి ఇతరులను ప్రేమించగలుగుతున్నాం. ఆ గుణం మనలో ఉంది. సో క్రీస్తు మనలో ఏమీ చూడలేదు, ఏమీ చూడకుండానే మనల్ని ఈ విధంగా మనల్ని ప్రేమిస్తూ మనకు ఉచితంగా ప్రతి ఒక్కటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలు. విమోచన దినము క్రీస్తు రాకడ రాబోతుంది. ఆ రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి ముద్రను విధిస్తాడు. ఆ ముద్ర కలిగిన ప్రతి ఒక్కరు ఆ రాకడలో ఎత్తబడతారు. ముద్ర ఎవరి మీద అయితే లేదో వారందరూ విడవబడతారు. అయితే భూలోకంలో అంత్యక్రీస్తు ఒక ముద్ర ఇస్తుంది. ఆ ముద్ర వేసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు చెయ్యి వదిలేస్తాడు. ఎవరైతే ముద్ర వేసుకోకుండా ఆయనతోనే ఉంటారో వారిని మాత్రం ఆయన దగ్గరికి తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే క్షమాపణ లేదు అని ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుని మనం ఒకటి దుఃఖపరుస్తూ ఉంటాం అని అంటే, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మనము ఆయనను పట్టించుకోకుండా, ఆయన చెప్పిన విధంగా నడుచుకోకుండా, ఆయన తృణీకరించినప్పుడు, ఆయన మాట అంగీకరించినప్పుడు, ఆయనను పెడచెవిన పెట్టిన ఆయన చాలా దుఃఖానికి లోనవుతారు. కాబట్టి
ఇటువంటి క్రియలు మనము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విధంగా మనము చేస్తూ, ఆదరణకర్త చెప్పే విధంగా మనం చేస్తూ, ఆయన చెప్పే విధంగా మన జీవితాన్ని మార్చుకుంటే మనము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ముద్రను పొందుకునే వారం అవుతాము. లేదు అంటే ముద్ర లేని వారుగా మనం ఈ భూలోకంలో 7 ఏళ్ళు శ్రమను అనుభవించాల్సి వస్తుంది. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. చాలు. పౌలు గారు చెప్తా ఉంటారు ప్రతి ఒక్క పత్రికలో, ప్రతి ఒక్క సువార్తలో, మన స్థితి, మన పౌర స్థితి ఇది కాదు. ప్రదేశులము ప్రియులారావని, తర్వాత పరదేశులమా ప్రియులారాని కాదెప్పుడు నిజముగా పురమీది కాదెప్పుడు. తర్వాత ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మంది కాదు, ప్రతి సృష్టి మంది కాదు, ప్రతి బంధము మంది కాదు, ప్రతి ఉన్నటువంటి ప్రతిది ఏది మనది కాదు. ఈ సృష్టే మనది కాదు. ఈ పౌరస్థితి అంటే మనం వేరే ఇంట్లో ఉన్నాం, అద్దెకుంటున్నాం అనమాట కొన్నేళ్ళు మనం. అంతే ఈ సృష్టిలో మన పౌరస్థితి అంటే మనం ఉండాల్సినటువంటి ప్లేస్, మనకంటూ నిర్మించినటువంటి ప్లేస్ పరలోకము అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశాడు దేవుడు. అవే ప్రతి ఒక్కటి బైబిల్లో అమలుపరిచారు. ఈ బైబిల్లో అమలుపరిచినటువంటి ప్రతి ఒక్కటిని మనం పాటించినట్లయితే తిరిగి మరలా మన గృహానికి మనం వెళ్తాం. లేకపోతే దేవుడు మనల్ని వదిలేసి సాతానుకు ఏర్పరిచినటువంటి గృహంలో మనం అందరము పాలు భాగస్తులే ఉంటాము. సో మనం ఇప్పుడు గమనించిన విధంగా, మనం ఇప్పుడు చూసిన విధంగా మనము క్రీస్తులో ఏ విధంగా ఉన్నాం, మనం క్రీస్తులో ఏ విధమైనటువంటి వారంగా ఉన్నాము అని అంటే, మనల్ని క్రీస్తు అత్యధికంగా ప్రేమించే వారంగా ఉన్నాం. క్రీస్తు మన మీద దయ చూపించే వారంగా ఉన్నాం. క్రీస్తు మనలను కరుణించే వారంగా ఉన్నాము. మరలా దేవుడికి కోపం తెప్పించే వారంగా కూడా ఉన్నాం. కాబట్టి క్రీస్తు మనకు మనమేమి చేయకుండానే, మనం ఎదుటి నుండి ఏది ఎక్స్ప్రెస్ చేయకుండానే, ఏది ఖర్చు పెట్టకుండానే మనకు ఉచితంగా దొరికినటువంటి ఈ కృపను మనము ఈ కాలంలో వ్యర్థంగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకలాపములు పాపంలో మునిగిపోతూ, పాపముని ప్రోత్సహిస్తూ, పాపంలోనే ముందుకు వెళ్తూ మనము క్రీస్తుకు దూరం అయిపోతూ ఉన్నాము. క్రీస్తు మనకు ఉచితంగా అనుగ్రహించిన కృపను మనం ఈజీగా పారద్రోలుతున్నాము. సో అట్టి విధంగా కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపను మనం అందరము పొందుకొని క్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి, గొప్ప మహిమ కలిగినటువంటి పరలోకంలో మనమందరము పౌరస్థితి నుండి బయటపడి మనమందరము మన సొంత గృహాలకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో వారు చేసే ప్రతి ఒక్క కార్యంలోను, పనుల్లోనూ ఈ మాటలు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఇక్కడి వారము కాము, మనము త్వరలో వెళ్ళిపోబోతున్నాము. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, ఎలా వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తామో అనేది మాత్రం బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తామో అనేది మనకు తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళటానికి ముందే మనం సిద్ధపడి ఉండాలి. దేవుడు దొంగ వలె రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం రెడీగా ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఆయన తన ఇంటికి తీసుకెళ్తాడు. లేదు నేను ఆలస్యం చేశాను, నేను నిద్రపోయాను, ఇంకొన్ని రోజులు ఆగాక వస్తుందేమో రాకడా అని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనలను చేయి వదిలేస్తాడు. కాబట్టి ఇటు విధంగా మన జీవితాలను మార్చుకోవాలని, ఇటు విధంగా మన హృదయాలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ చిన్న మాటలు దేవుడి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మనలను ఈ యొక్క వాక్య ప్రకారం నడిపించడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చేటువంటి గొప్ప దినాన్ని బట్టి, సమయమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నిన్నటి వరకు విరగవాదులు భద్రపరిచి మా జీవితంలో ఒక రోజును అనుగ్రహించారు వందనాలు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోవచ్చుగా మీరు మమ్మల్ని లాగా చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు వందనాలు. నా తండ్రి ప్రభా, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించండి నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ప్రభా,
అయ్యా ఈ రోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమాలు, ఈ రోజు జరిగినటువంటి తన ఉపవాస కార్యక్రమాలు తోడుగా ఉన్నారు వందనాలు. రేపు జరగబోయేటువంటి సండే స్కూల్స్ కార్యక్రమాలను మీరు తోడుగా సహాయం చేయండి. అయ్యా రాబోచ్చే బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలను పంపించేటువంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మేము విన్నటువంటి వాక్య భాగం బట్టి మీ కృతజ్ఞతలు. వాక్య భాగంలో విన్నటువంటి తండ్రి ప్రభు విధంగా మీరు మా కొరకు ఉచితంగా చేసినటువంటి ఎన్నో కార్యములు బట్టి మేము మిమ్మల్ని ఎల్లకాలము స్తుతిస్తున్నా తండ్రి ప్రభు. నేను భయంతోనూ భక్తితోనూ ప్రేమ కలిగిన తండ్రి నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి తండ్రి ప్రభు స్థలములోకి మేమందరము పాలి భాగస్తున్నట్టుగా సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు. రేపు మంచి వాతావరణం అనుగ్రహించండి, ఆరోగ్యం ఇవ్వండి, రాకపోకలు మీరు తోడుగానే సహాయం చేయండి. అయ్యా రేపు జరగేటువంటి తండ్రి ప్రభు ఆదివారం పారాధనలు మీరు తోడుగానే సహాయం చేయమని ఏసునామం పెట్టి అడిగి వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి నేను ప్రేమియు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.